మున్సిపల్ స్కూల్లో జరిగిన ఘటన చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే మన సిఏ గారి ద్వారాగా ఇక్కడ పిల్లలకి అవేర్నెస్ క్యాంప్ పెట్టారండి. దాన్ని బట్టి ఈరోజు బయటపడింది. ఆ ఉపాధ్యాయుడు ఎవరైతే మ్యాథ్స్ మాస్టర్ ఉన్నారో ఆయన ఆ పిల్లలకి వేరే విధాలుగా టీచ్ చేస్తూ వాళ్ళకి ఏమేమి ఇంటికాడ చెప్పినా ఎవరికి చెప్పినా తీసి ఇచ్చేస్తాను, నీ స్కూల్ నుంచి పంపించేస్తాను, తీసేస్తాను. ఎవడండి ఇది తీయడానికి? వీడికి ఏం హక్కు ఉంది? పిల్లల మీద ఏం హక్కు ఉంది? అసలు ఉపాధ్యాయుడు అనుకుంటున్నాడా లేకపోతే బ్రోకర్ అనుకుంటున్నాడా? ఇది చట్టరీత్యా చాలా నేరం. సీఏ గారు మాకు మాట ఇచ్చారండి, మేము రిలీజ్ అండి. అంటే దళితులంతా అంత దారుణంగా ఉందా? దళితుల తడకేదో చూపిస్తాం, ఒక్కోడికి మొత్తం జీవితం లేకుండా చేస్తాం. ఇదే మాస్టర్ గారి పేరు అని జగన్నాథపురం ఘాటి స్కూల్ అండి. ఇది మా పిల్లలు 6th క్లాస్ చదువుతున్నారండి. అంటే 1st క్లాస్ నుంచి ఇక్కడే చదివారండి మా పిల్లలు. ఇప్పుడు 6th క్లాసు సారు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నానండి పిల్లలకి. చేయలేయడము, అక్కడక్కడ చేయలేయడము, ముట్టుకోవడం, నడుము నొక్కడం అలా చేస్తున్నానండి. పిల్లలు ఇంటికి వెళ్ళి చెప్తాము, మా పేరెంట్స్ చెప్తామంటే చెప్తే నేను ఊరుకోను, స్కూల్ నుంచి పంపించేస్తాను, టీసీ ఇప్పిస్తాను, ఏదో ఒకటి చదువు చెడగొడతాను అని చెప్పాడన్న నా కుక్క. నా కుక్కకి శిక్ష పడకపోతే నేను ఆ పోలీస్ దగ్గర ఏదో ఒకటి అయిపోతాను. నేను నా భర్త నా పిల్లలు సహా ఏదో ఒకటి అయిపోతాం. నా కుక్కకి శిక్ష పడాలి. ఆ కుక్క చూసి ఇంకో కుక్క కూడా అలాగ అవ్వకూడదు. ఆ మగ్గ జాతి కుక్క అలాగ అవ్వకూడదు. చిన్న పిల్లలు అండాలు ఏమైనా వయసుకు వచ్చారా కండ మాట తెలియని పిల్లలు, వాళ్ళ మీదకి నా కుక్కలు ఎలా ఎగబడుతున్నా నాకు తెలియట్లేదు. నా కుక్కకి ఏం కాదండి, అది అసలు దానికి పనికి రాకుండా చేయాలి. ఆ కుక్కకి జీవితంలో ఇక్కడ లోకల్లో లేకుండా చేయాలి నా కుక్కకి. అలాగైతే న్యాయం అవుతుంది. అలాగైతేనే మా తల్లులు ఏడుకొని ఉంటారు. మా తల్లిదండ్రులు తీసుకెళ్ళి 4 పూటలు అన్నం పెడతారు, కూర్చోబెడతారని మాకు నమ్మకం ఉంది. వాడికి శిక్ష పడుతుందని మాకు నమ్మకం లేదు సార్. ఎందుకంటే మాకు చదువు లేకపోయినా మా బిడ్డలు చదువుకోవాలా, వాళ్ళు బాగుపడాలా అని మేము ఎంతో దూరం వెళ్ళి కష్టపడుతుంటే ఈ నా కొడుకులు వీళ్ళు నమ్మి పంపిస్తే ఇలా చేస్తుంటే మేమేమైపోవాలి సార్? మాకు బతుకు తెరలేదు సార్. మేము మున్సిపాలిటీ వాళ్ళు మేము ఏదో వెళ్ళి సార్, చిన్న కష్టం అది. మా బతుకు తెరుల కోసం మేము ఉన్నాము. కానీ ఈ నా కొడుకులు నమ్మి పంపిస్తే మా బిడ్డలు అన్యాయమైపోతున్నారు సార్. మాకు ఇలాంటి బిడ్డలు ఎవరికి ఇలా కాకుండానే వాడిని వదలకూడదు. వాడి గాలి వదిలేస్తే మా కుటుంబం అంతా ఏదోటి అయిపోయి మొత్తం ప్రభుత్వం పెట్టేస్తాము. ఇది మాత్రం చెప్తున్నాను. ఈరోజు మన గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యతలో భాగంగా మహిళలకి రక్షణ కల్పించాలి, అవగాహన కల్పించాలనే ఉద్దేశం మీద మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు అన్ని స్కూల్లో ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని మీద ప్రతి చోట మనం అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అదే ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఘాటీ సెంటర్లో ఉన్న బాలయోగి గవర్నమెంట్ హై స్కూల్లో ఈరోజు మా ఉమెన్ కాన్స్టిట్యూన్స్ పంపించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ అవగాహన సదస్సు అయిన తర్వాత కొద్దిమంది పిల్లలు వచ్చి అలా స్కూల్ మాస్టర్ ఇలాగా బ్యాడ్ టచ్ చేస్తానని మాకు మా ఉమెన్ కాన్స్టిట్యూన్స్ కంప్లైంట్ ఇవ్వగా వెంటనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైతే అతను ఈ దానికి ఇబ్బంది పెడుతున్నాడో అతన్ని తీసుకెళ్ళి మేము చట్ట ప్రకారం ఎన్ని చర్యలు తీసుకోవాలో కఠినంగా శిక్షించే విధంగా మా చర్యలు ఉంటాయి. పేరెంట్స్ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా మేము గమనించాం. తప్పనిసరిగా అతను శిక్ష పడేటట్టుగా మేము చేస్తాం. దీనికి ఈ సభాముఖంగా ఈ పత్రికాముఖంగా అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. చట్ట ప్రకారం ఎన్ని చర్యలు ఉంటే అన్ని డెఫినెట్గా తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.